నాకు 4 పిల్లలు. మొదట పాప నాకు ఫస్ట్, అమ్మాయి ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ జెనెటిక్స్, పోస్ట్ పిహెచ్డికి డాక్టరేట్కి అమెరికా వెళ్తుంది. షీ ఈజ్ సైంటిస్ట్, కోవిడ్ సైంటిస్ట్. ఆమె మొట్టమొదటి పాపకి పెళ్లి చేశాను. మనవరాలు పుట్టింది నాకు, ఓ మనవరాలు ఉంది. తర్వాత 3 కొడుకులు. ఈ 3 కొడుకులకి పుష్కరాల్లో, ఆషాఢ మాసంలో, అమావాస్యలో ఒకే రోజున చేసాను పెళ్ళి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింతేంటో చూద్దామని పిలవనోళ్ళు వచ్చేసారు భోజనాలకి. ఎవరో పాస్టర్ గారంట పుష్కరాల్లో పెళ్లి చేస్తున్నాడంట, ఆషాఢ మాసంలో చేస్తున్నాడంట, పైగా అమావాస్యలో చేస్తున్నాడంట, దాంట్లో 3 కొడుకులకి ఒకేసారి చేసేస్తున్నాడంట. ఈ వింతేంటో చూద్దాం, చిత్రంగా ఉందని చాలామంది పిలవబడిన వాళ్ళు వచ్చేసారు. వార్తాపత్రికలు వచ్చేసారు, TV9 వాళ్ళు వచ్చారు, TV5 వాళ్ళు వచ్చారు, ఈటీవీ వాళ్ళు వచ్చారు. పెళ్ళి అయిపోయింది, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. TV5 అతను ఎవరో ఒక అతను అడిగాడు, పాస్టర్ గారు 3 కొడుకులకు ఒకేసారి ఎందుకు చేస్తున్నారండి అన్నాడు. నేను అన్నాను 3 పుట్టారు, మరి ఏం చేయమంటావు అన్నాను. మరి అంతే, 3 ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అన్నాడు. మరి 3 పుట్టారా అన్నాను. అంటే పక్క టీవీ అతను అంటున్నాడు, ఎంతమంది పుడితే అంతమందికి ఒకసారి చేస్తారు ఏంటంటే అన్నాడు ఆడు. నేను అన్నాను, నా కొడుకులు నా ఇష్టం, నీకు నచ్చితే భోంచేసి వెళ్ళు, మంచి బిర్యానీ ఉంది, నవాబీ బిర్యానీ, లేకపోతే వెళ్ళిపో అన్నాను. మా భోంచేసి వెళ్ళారు, ఏం చేస్తే తెలియదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత అన్ని పేపర్లో న్యూస్ రాశారు, వార్తాపత్రికలో చెప్పేశారు. అతను అన్నాడు అరిష్టం వస్తుందండి, ఒకేసారి ఆషాఢ మాసంలో చేయకూడదు, అమావాస్యలు అంతకంటే చేయకూడదు, పుష్కరాలు ఎవరైనా పెళ్లి చేస్తారేటండి, ఇదేమన్యామండి, 3 ఒకసారి చేస్తారా, మీకు మంచి జరగదండి అన్నాడు. మంచి జరిగే సంగతి నువ్వు వెళ్ళిపోరా బాబు, నువ్వు వెళ్ళిపో అన్నాను. దేవుని బిడ్డలారా, 3 పెళ్లి చేశాను, ఒకేసారి చేశాను కదా. ఆ చేసిన సంవత్సరం తిరగకుండానే 3 కొడుకులు పుట్టేశారు. హల్లెలూయా. మా ఇల్లు తల్లి పిల్ల వార్డులాగా ఉంది, దేవునికి ఇస్తాం. హల్లెలూయా. ఏదైనా ఊరి నుంచి వెళ్తుంటే తాత తాత 4 వస్తున్నారు. ఒకడు దేక్కుంటా, ఒకడు పాక్కుంటా, ఒకడు ఎగురుకుంటా వచ్చేస్తున్నాడు. ఇంకా బ్యాగ్ దింపకముందే ఎత్తేసుకోబడినారు. ఒకడిని ఎత్తుకుంటూ కొడు దొరలేస్తున్నాడు, ఒకడిని ఎత్తుకుంటూ కొడు దొరలేదు. ఎంతమందిని ఎత్తుకుంటాం, ఆయన ఎన్ని ఉయ్యాలు కడతామండి. చిన్న రంగుల రాట్నం కొని అందులో కూకబెట్టి తిప్పేద్దాం అనుకుంటున్నాను. మరి ఎన్ని ఉయ్యాలన్నా కడతాం, చిన్న రంగుల రాట్నం కొని అందులో కూర్చోబెట్టి అందరిని ఒకేసారి తిప్పేస్తే సరిపోదు, దేవునికి ఇష్టం. హల్లెలూయా. అరి ఇష్టమో లేదు, గిరి ఇష్టమో లేదు, బ్రహ్మాండంగా పుట్టేశారు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పంటారా గట్టిగా. మీరు బాలురై ఉన్నప్పుడు లోకము యొక్క మూలపాఠాలకి మీరు లోనై ఉన్నారు. ఇప్పుడు మీరు బాలురు కాదు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. ఆ కుమారుని యొక్క అధికారం కిందకు మనం వచ్చేసాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి పిల్లలు అందరూ పుట్టేశారు, ఇప్పుడు 2వ పిల్లలు స్టార్ట్ అయిపోయారు. మా పాపకు మళ్ళీ బాబు పుట్టాడు, మా అమ్మాయికి మళ్ళీ ఇంకొక అమ్మాయి పుట్టింది. ఏమంటే ఇప్పుడు ఇంటి నిండా పిల్లలే. హల్లెలూయా. చిన్న హాస్టల్లాగా ఉంది, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా ఒక వస్తువు కొంటే ప్రతిదీ ఒకటే వస్తువు కొనాలి వాళ్ళకి, ఆడికి అదే కావాలి, ఇంకోటి వద్దంట. మళ్ళీ ఏదైనా కొత్త వస్తువులు కొన్నా సరే 1 గంట 2 గంటలు ఆడతారు, అవి పడేసేస్తున్నారు, మళ్ళీ కొత్తవి కావాలంట. ఏంట్రా అందరికి ఒకేసారి చేశాను, పెంటలు వచ్చేస్తుంది అనిపించింది. నా తర్వాత కొంప తీసుకుని తప్పుకేం చేశానా. ఇంట్లో ఓ పిల్లడు ఉంటేనే చూసుకోవడం కష్టం, ఇంతమంది పిల్లల్ని ఎక్కడ చూస్తాం. దేవుని కృప, స్తోత్రం చెప్పండారా. దేవుడు దయగలవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రోజులు కాదు ప్రాముఖ్యం, ఎవరు కావాలి మనకి? యేసయ్య దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము పోర్ట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా క్వార్టర్స్లో ఎదురుగుండా ఒక ఆయన ఉండేవాడు, వెంకటరావు గారు అని. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఆయన డ్యూటీకి వెళ్ళాలంటే వాళ్ళ ఆవిడ చెంబుతో నీళ్ళు పెట్టుకుని ఎదురు రావాలి. ఎదురు వచ్చేదాకా కిక్ కొట్టేవాడు కాదు, స్కూటర్ మీద అలాగే కూకునేవాడు. ఆ బండి మీద కూర్చొని రాయ అనేవాడు. ఆవిడ పాప మార్నింగ్ షిఫ్ట్లోను పిల్లల క్యారేజ్ కట్టుకోవడం, స్నానాలు చేయించడం, పిల్లలు పంపడం వచ్చేది కాదు. ఆ బండి మీద కూర్చుని వరిచివాడు రాయ. అప్పుడు చెంబట్టుకుని వస్తే అప్పుడు వెళ్ళేవాడు డ్యూటీకి. ఆవిడ ఎదురు రాకుండా ఎప్పుడు బయటికి వెళ్ళేవాడు కాదు. ఒక రోజున ఏం జరిగిందో, చెయ్యిరిపోయింది, కాలు ఇరిపోయింది.
కట్లు కట్టేశారు, తల కట్టేశారు, ముక్కెంతలో ఆవాసిపోయింది. ఆటోలో వేసుకొచ్చేసారు మనిషిని. ఆటోలో వేసుకొచ్చి మా ఇంటి ఎదురుకుంటే క్వార్టరే కదా, ముందు నేనే వెళ్ళాలి పలకరిందామని. ఏం జరిగిందని వెళ్ళాను. వెంకటరావు గారు ఏం జరిగిందండి, నేటి ఇలాగ అయిపోయిందంటే అన్నాడు. ఆయన బాబు ఏం జరగడం పెట్టండి, యాక్సిడెంట్ అయిపోయింది, లారీ గుద్దేసిందండి, చచ్చిపోవలసినండి, బతికానండి పాస్టర్ గారు అంటే. నేను అన్నాను, ఇవాళ మరి మీ ఆవిడ ఎదురు రాలేదా అన్నాను. ఆ యదమ్మని రాబట్టి ఇలాగ అయిపోయిందండి ఇవాళ అన్నాడు. అంటే వాళ్ళిద్దరికి పట్టలేదంట, ఆ సంగతి నాకు తెలియదు. గొడవలు అవుతున్నాయంటే ఇంట్లో, మరి ఏంటో ఆ యదమ్మని రాబట్టి ఇలాగ అయిపోయిందని అన్నాడు. దేవుని బిడ్డలారా, మన క్షేమం మన ఆవిడ చెమ్మి మీద ఆధారపడి ఉందా? మీ ఆవిడ చెంపు ఎదురొచ్చే లారీని తిప్పేద్ది ఇటు. ఇటు అంత పవర్ఫుల్లా, ఎన్న సేటలాగా, ఎన్న చెంబా, ఎంత దారుణం అండి. హల్లెలూయా, స్తోత్రం. ఈ ఎదురు పిచ్చోళ్ళు చాలామంది ఉంటారండి, చాలామంది ఎదురు పిచ్చోళ్ళు ఉంటారు. ఏమంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు, ఆమేన్. నీ రాకపోకలంది యెహోవా నీకు, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనని. ప్రైజ్ ది లార్డ్. పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తని నా కృప నిన్ను. ఇవన్నీ వదిలేశాడండి, అలా ఆవిడ చెంబు పట్టుకున్నాడు. ఈడ బాగుపడతాడా? నేను అన్నాను, అవన్నీ వదిలేసి యేసుప్రభు నట్టుకోరా అబ్బాయి, నా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తప్పించాలంటే ఎవరండి? దేవుడే తప్పించి. మీకు తెలుసా, నాకు జయసుధ మేడం చెప్పింది నాతోటి, పాస్టర్ గారు అసలు తప్పించాలంటే యేసుప్రభు తర్వాతనండి. పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళాడు. ఆడికి వెళ్ళిన వరకు సముద్రంలోకి వెళ్దాం రమ్మన్నాడు. నాకు నీళ్ళంటే చచ్చినంత భయం. పెళ్ళైన కొత్త కదా, రానంటే ఏమంటాడు అని వెళ్ళానండి. లైఫ్ జాకెట్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ లైఫ్ జాకెట్స్ అయిపోయినాయి అన్నారు. ఈయన అన్నాడు, నీకు లైఫ్ జాకెట్ ఎందుకే, నేను ఉన్నాను కదా రా అన్నాడండి. అన్నవరకుండి వెనకాల బండి ఎక్కాను. సముద్రంలోకి పెద్ద పెద్ద టైర్లు అయి ఉంటాయండి, సముద్రంలో తిరుగుతారట. అది వేసుకొని తిరుగుతున్నామండి. వెనకాల ఒకరోడెవడో స్పీడ్గా వచ్చేసాడు బండి వేసుకొని. ఈ కంగారులో నేను చెయ్యి వదిలేశానండి, సముద్రంలో పడిపోయానండి బోడింగ్ని. నేను పడిపోయినట్టు మా ఆయనకి తెలియదండి, ఏదో మాట్లాడుకుంటూ పోతున్నాడు అలాగా. నేను పడిపోగానే ఒకే కేకేశానండి, ఏసయ్యా అన్నానండి. ఏసయ్యా అనగానే, అయ్యా మీకు అబద్ధం, నాకు నిజం, దేవుడు హస్తం వచ్చేసి నన్ను ఇలా పైకి తేల్చిందండి. మా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతకీ ఉమ్మంది ఆందంటే నాకు చూస్తే ఇప్పుడు లేదంట. మళ్ళీ కర్రని తిరిగి వచ్చేటోడికి తేలుతుందంట. అయ్య బాబు ఎప్పుడు పడిపోయావో, నీకు ఈత రాదు కదా, ఎలాగా తేలుతున్నావేంట అన్నదంటే, నీ కళ్ళు పోయినాయా, ఇదిగో యేసయ్య వచ్చి నన్ను పట్టుకున్నాడు, నేను ముందే చెప్పాను వద్దని, విన్నావా నువ్వు అని గబగబ మళ్ళీ ఎక్కించుకొని తీసుకొచ్చి, దాని తర్వాత బాప్తిస్మం పొందిందంటే ఆవిడ చెప్తుంది నాతోటి, అయ్యగారు రక్షించాలంటే నడి సముద్రమైన యేసయ్య తర్వాతనే అంద. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా చెప్పండి. రక్షించాలంటే నడి సముద్రమైన యేసయ్య. యేసు ప్రభు నమ్ముకుంది కాబట్టి జయసుధ మేడం సముద్రంలో పడి బతికింది. యేసు ప్రభు నమ్ముకొని శ్రీదేవి బాత్రూంలో టబ్లో పడి చచ్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తేడా చూడంటారా, టబ్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి. యేసు బాబు లేకపోతే అలాగే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఒక 5 ఎకరాలు గ్రేస్ ల్యాండ్ అని కొన్నాను. బైబిల్ కాలేజీ పెడదామని ఒక 5 ఎకరాలు కొన్నాను. కొంటే వాళ్ళు అన్నారు, అయ్యగారు కొలతలు వేస్తున్నావు రండి అన్నారు, కొలతలు కొలుస్తున్నావు రండి అన్నారు. నేను ఎప్పుడు మీటింగ్లో తిరుగుతాను, నిద్ర ఉండదు నాకు. రమ్మన్నారు కదండి, సభల నుంచి అలాగే వెళ్ళాను. వెళ్ళి తోటలో కూర్చున్నాను. వాళ్ళు వస్తానన్నారని. ఒక ఎదురుగుండా గేదె కట్టేసి ఉంది. కట్టేసిన గేదె పొడిచేద్దని ఎవడు అనుకుంటాడు? కట్టేసిన గేదె పొడిచేద్దా? అదేమో ఇలా బుష్మంటుంది, నాకేం అర్థం అవ్వట్లేదు. నేను అనుకున్నాను గేదె కదా, ఏమైనా పులా ఎలుగుబంట అని దాని ఎదురుగుండా కుర్చీ వేసుకుని నిద్ర అవుతున్నాను. నేను నిద్ర లేని దాని మీద వాళ్ళు వస్తానన్నారని వెయిట్ చేస్తూ నిద్రపోతున్నాను. అదేమో మంటెక్కిపోయిందో నా మీద. దీన్ని ఇప్పి ఇంకో చోట తీసుకెళ్ళడానికి ఒకడు బక్కోడోడు వచ్చాడు.
ఆడు గాలి అయితే ఎగిరిపెట్టున్నాడు ఆడు. ఇది నా మీద పగట్టేసిన సంగతి ఆడికి తెలియక ఇప్పుడేటండే నేను ఇక్కడ నిద్రపోతానే ఉన్నాను. ఇప్పగానే ఆడిని ఇడిపించుకొచ్చేసి కుర్చీలో కూర్చున్న వాడిని కొల్లముడి చేసిందండి. అల్లెలు ఏం పొడిచిందంటే దానికి ఎంత కోపం అంటే తెలిసి. ఎందుకంటే అంత కోపం, అది ఒక వారం రోజుల క్రితం ఈనిందంట. ఈనితే ఆ పిల్లని కోతులు వచ్చి కరిచేసినాయి అంట. ఆ మంట మీద ఉంది, నాకేం తెలుసు. అది ఈనిందాన్ని మా ఐదారిది గేది అంటే మనకేంటండి, అది ఏనడం ఏంటి, దాని పిల్లని కోతి కరిచేయడం ఏంటి, ఆ మంటెక్కిపోయి అది ఉండడం ఏంటి, నేను దాని ఎదురుగుండా వెళ్ళి కుర్చీ వేసుకుని నేను పడుకోవడం ఏంటి, ఇప్పడానికి బక్కోడు రావడం ఏంటి, అది కూకున్నవాడిని కొలమొడి చేయడం ఏంటి. అయ్యి తండ్రి ఏం పెద్ద పెద్ద కొమ్ములండి. పొడి చేసిన తర్వాత ఒక 4-3 వచ్చి లాక్కెళ్ళారు దాన్ని. తీరాలు లెగిసి చూసేసరికి నాకు చిన్నది కూడా గీసుకోలేదండి. ఎంత విచిత్రం, చిన్నది కూడా గీసుకోలేదు. ఏ కాలు పొట్ట మీద వేసింది అనుకోండి, పరదేశంలో ప్రియులారా మన పొర మీద లేచి లేవగానే నా నోటికి వస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దావీదును కాపాడిన నేను నిన్ను యొక్క కొమ్ముల నుండి గేదె యొక్క బలం నుంచి కాపాడాను అన్నాడు. దేవునికి స్తోత్రంగా చప్పట్లు కొట్టి దేవునికి కనపరచండి. హల్లెలూయా. మరి ఏంటనుకుంటున్నారు యేసయ్య అంటే? హల్లెలూయా. ఇంకా నయ్యం, అసలు చిన్నప్పుడు అంట నేను, మా మమ్మీ డాడీ స్కూల్ టీచర్స్, నన్ను ఎత్తుకోమని పని మనిషికి ఇస్తే పని పిల్లకి అది నన్ను వదిలేసి ఆడుకుంటుందంట. నేనేమో నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు అడిపోయానంట. కాళ్ళలో పడిపోయి కొట్టుకెళ్ళిపోతుంటే ఎవడో ఒకరు తీసాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. లేదా అప్పుడే అయిపోయింది, మనం మీటింగులు లేవు, సభలు లేవు. ఇలాగ ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు నన్ను కాళ్ళలో కొట్టుకెళ్ళిపోతుంటే తీసాడంటాను మా ఆవిడికి చెప్పానండి. ఆ తీసినోడు ఎవడంటుంది అంటే తీయపోయినా బాగున్నది. ఎంత అన్యాయం అండి మాట. దేవా ఈమెను క్షమించిన ఆయన అని ప్రార్థన చేశాను. ఆ తీసినోడు ఎవడంటుంది. హల్లెలూయా. కాపాడాలంటే ఎవడో? యేసయ్యే. దేవునికి స్తోత్రం. నేను ఇది వినండర్రా, ఒకసారి ఒక సభలకు వెళ్ళాను. ఎక్కడంటే అది ఆదిలాబాద్ వెళ్ళాను సభలకి. నేను స్పీకర్ని, ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం మనకు నమ్మలేం మనం. ఆయన సాక్ష్యం ఏంటంటే, ఆయన పని ఏంటంటే పడవ నడిపేవాడట. పడవ యువతల నుంచి అవతలకి మనుషుల్ని చేర్చేవాడట. ఒక రోజున ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాడట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు సభలో. ఇద్దరిని తీసుకెళ్తుంటే సరిగ్గా నది మధ్యలోకి వెళ్ళిన వరకుండి ఆ చెక్క ఒకటి పగిలిపోయిందంట పడవది. మొత్తం నీరంతా లోపలికి వచ్చేస్తుందట. అన్నాడట, బాబు ఇంక మనం వెళ్ళలేం, ఉధృతంగా ఉంది నది, చెక్క పగిలిపోయింది, మీకు ఈత వచ్చా అంటే వాళ్ళిద్దరూ ఈత రాదన్నారట. ఇంక ఈదికి వచ్చేసి గట్టు మీద ఉండి ఏడుస్తున్నాడు. వాళ్ళని చూసి ఇతను బాధపడుతున్నాడట. అందులో ఒక క్రైస్తవుడు ఉన్నాడటండి పడవలో. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచమని చెప్పావు నాయన, సహాయం చేయి నాయన అని ప్రార్థన చేసి ఆయన చెప్పాడండి. పాస్టర్ గారు, నాకు 2 కళ్ళు చాలు, నాకు యేసుప్రభు అంటే తెలియదు. యేసుప్రభు వచ్చి అతను తీసుకొచ్చాడంటే పైకి, ఒక దూతలాగా వచ్చి తీసుకొచ్చాడట. అందులో హిందువుడు ఒక అతను ఉన్నాడంటే. హిందువుడు, వాళ్ళకి దేవుళ్ళు ఎక్కువ కదా, ఏ దేవుడు ప్రార్థన చేయాలని ముందు ఆలోచించడం ఈ లోపల పీకలో వచ్చేస్తుందంట. బాబు దేవుళ్ళు ఎక్కువ మీద ఎవరికి ప్రార్థన చేయాలని అర్థం అవ్వట్లేదని ఏంటి పండగలన్నీ వినాయక చవితితో స్టార్ట్ అవుతాయి కదా, వినాయకుడు రావా అని పిలిచాడండి. వినాయకుడు రావా అంటే ఆయన చెప్పాడండి. వినాయకుడు వచ్చాడటండి. వినాయకుడు వచ్చి గట్టు మీద డ్యాన్స్ చేస్తున్నాడట. ఏంటి నాయకుడు డ్యాన్స్ చేస్తున్నాడు, రక్షించమంటే అన్నాడంట. నేను మునిగిపోతున్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేసావు కదా నిమజ్జనం అని, ఇప్పుడు నువ్వు మునిగిపోతున్నప్పుడు నేను డ్యాన్స్ చేస్తానరా, నేను మొలగాపోతే మళ్ళీ పైకెక్కి మరీ తొక్కావు కదా అన్నాడట. అని అలాగే మునిగిపోయాడండి. ఆయన చెప్పాడండి, రక్షించాలంటే యేసుప్రభువేనండి. దేవునికి స్తోత్రం కలుగునగా. డ్యాన్స్ చేస్తున్నాడంట. ఎక్కడికి వచ్చి గట్టు మీద డ్యాన్స్ చేస్తున్నాడంట. నేను మునిగిపోతున్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేసావు కదా,
నువ్వు మునిగిపోతున్నప్పుడు నేను డ్యాన్స్ చేస్తా, నువ్వు నన్ను ముంచడం నిన్ను ముంచడమే తప్ప తేల్చడం మన వల్ల కాదు, తేల్చాలంటే యేసుబాబు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండారా గట్టిగా, హల్లెలూయా. మనము బాలురమై ఉన్నప్పుడు లోకము యొక్క మూల పాఠాలకు లోబడి ఉన్నాం. ఇప్పుడు మనం బాలురం కాదు, మన క్షేమము మన యేసయ్య మీద ఆధారపడి ఉంది ప్రియులారా. హల్లెలూయా. ఆయన నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది చచ్చిపోయారండి కరోనాలో? పెద్ద పెద్దోళ్ళు కోటీశ్వర్లు అందరూ చచ్చిపోయారు. కుక్కమూతి బిందెలు అటు మనం బతికాం. మనంతా జనరల్ భోగి బ్యాచ్, సంతలో చింతపండు టైపు. మనం సత్యామో బతికమో ఎవడికి కావాలండి? మనం చచ్చిపోతే స్కూల్కి తీసి సెలవిస్తారండి. సంతలో చింతపండు అంటారు. ఏమనంటారు? సరైన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, సంతలో చింతపండు వాళ్ళు. దేవుని కృప, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటికీ బ్రెజిల్లో రోజుకి 2,000 మంది చచ్చిపోతున్నారంట. ఇప్పటికీ రోజుకి 2,000 మంది బ్రెజిల్లో చచ్చిపోతున్నారంట. కరోనాను దాటించుకొని బతికామంటే ఎంత కృప అండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండారా. అదేమి వైరస్సో కానీ. ఇదివరకు ఎప్పుడన్నా ఊరెళ్ళి కానీ బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే అందరూ భార్య బిడ్డలో ఎదురొచ్చి రమ్మనివారు. ఈ కరోనా టైంలో ఇంటికి వెళ్తుంటే అలాగే అంటున్నాడు. అడుక్కునే వాళ్ళు వెళ్ళి అలా కడుక్కునిరా, అలా స్నానం చేసినా వెళ్ళి. చాలా కోపం వచ్చిందండి, కానీ ఏం చేస్తాం వాళ్ళు. ఆ రోజులు దాటిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య ఎవరు కాపాడారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ఒక తల వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ కాదు. నువ్వు సంపూర్ణంగా నా స్వాధీనంలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు దినములను, మాసములను, పండుగలను, ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మిమ్మల్ని గూర్చి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అన్నాడు. చూసారా ఎదురులు. ఇంకొకటి ప్రేరా, ఇంకొక సింగనాదం ఏంటంటే, మన దేశంలో ఉన్నదంతా ఇదే సింగనాదం, జీలకర్ర. నేను మన విజయవాడ స్టేషన్లో టికెట్ కొనుక్కుంటున్నానండి. టికెట్ కొన్న వెనకాల అతను, నేను టికెట్ తీసుకుని ఇలా బయటకు వచ్చాను, వచ్చాను. నా పక్క అతను టికెట్ తీసుకుంటున్నాడు. టికెట్ అడిగాడు, ఇచ్చివాడు తుమ్మాడండి. తుమ్మగానే ఆగన్నాడు అంతే. ఆగని ఫోన్ తీసి ఎవడికో ఫోన్ చేశాడు సిద్ధాంతికి. ఇలాగా టికెట్ ఇచ్చే ముందు ఇచ్చేవాడు తుమ్మాడు, బండి ఎక్కమంటా వద్దంటాడు. వాడు వద్దన్నాడంటే ఇటు మానేశాడు. అయ్యి బాబు అదేమి తుమ్మండి, అదే ట్రైన్నే తిరగబెట్టేద్దా. మళ్ళీ 3 గంటల దాకా ట్రైన్ లేదు. నేను ఆశ్చర్యపోయాను. దేవుని బిడ్డారా, నెక్స్ట్ ట్రైన్కి ఎక్కి ముందు తుమ్మడానికి ఎవడని ఎక్కుతాడు వీడు? ఇలా తుమ్మినికాడల్లో ఆగిపోతే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు తుమ్మినికాడల్లో ఆగిపోతే ఇంటర్వ్యూకి వెళ్తాడు ఏంటండి? దేవుని బిడ్డలారా, అటువంటి దేశంలోంచి వచ్చాం మనం. దాని ప్రభావం మన మీద ఉంటుంది. సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ సింగనాదం, జీలకర్ర కంటిన్యూ చేస్తున్నారు. దయచేసి అది తీసేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసులో మనకు స్వాతంత్రం ఉంది. హల్లెలూయా. మొన్న ఒక అతను నాతో అంటున్నాడు, అయ్యగారు, పాస్టర్ గారు, మా మతంలో సండిగా తిరిగి తిండి తినవట్లేదండి, నాన్ వెజిటేరియన్ పెట్టట్లేదండి. సోమవారం ఒక పూజ అంటున్నారు, మంగళవారం ఒకటి అంటున్నారు, బుధవారం ఒకటి అంటున్నారు, శనివారం ఒకటి అంటున్నారు. అసలు తిండి తినడానికి కావట్లేదు. మీ దాంట్లోకి వచ్చేస్తానండి, మీ దాంట్లోకి వస్తే శనివారం కూడా తినేయచ్చు కదా అన్నాడు. సినీసు వచ్చారా బాబా అని తిండిపోతులాగా ఉన్నాడు ఇటు. ఎవడో రోజుకో పేరు చెప్తారంట, ఓ రోజుకో వారం, రోజుకో పూజ. అసలు నాన్ వెజిటేరియన్ ఉండట్లేదండి. పోనీ ఎలాగన్నా వచ్చేస్తాడని వచ్చేయమన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదంతటి నుంచి యేసయ్య ఏం చేశాడు? మనం యేసు ప్రభు రాకముందు పంచభూతాలకు లోనై ఉన్నాం. ఇప్పుడు పంచభూతాలకు మనం భయపడిన అవసరము లేదు. మా మాంగారు అన్నాడు నన్ను, మా ఆవిడ ఒకతే కూతురు, ఇంక పిల్లలు లేరు. మా మాంగారికి ఒకతే కూతురు అనమాట. అందుకనే మా మాంగారు అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేద్దంటే ఆయన సంపాదించేంత నాకే ఇచ్చేసాడు. అవును, హల్లెలూయా. ఒకసారి అన్నాడు ఆయన, అల్లుడు ఇల్లు కడతాను,
ప్లాన్ అది సెట్ చేసుకో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇదే మిక్కిలి అనుకూల సమయం అని 3 అంతస్తులు గీసేశాను. మళ్ళీ మారు మనసుకి వస్తుందేమో, ముద్దు వచ్చినప్పుడే సంఖ్య ఎక్కాలంటారు. 3 అంతస్తులే ఒకేసారి గీసేసి ఎవరో ఒక ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆయన అదంతా చెక్ చేసి అన్నాడు, ప్లాన్ భలే ఉందండి, చాలా అద్భుతంగా ఉంది, అయితే చిన్న మిస్టేక్ ఉందండి అన్నాడు. ఏమిటండి అన్నాను. ఆయన అన్నాడు, వాస్తు లేదండి అన్నాడు. నేను అన్నాను, మీరు చిన్న మిస్టేక్ మాట్లాడతారండి అన్నాను. ఏంటండి అన్నాడు. ఇంటికి కావాల్సింది వాస్తు కాదండి, క్రీస్తు అండి అన్నాను. అంటే అది ఎక్కడ పెడతారండి అంటున్నాడు. మరి అడిగా బుర్రపాడైపోయింది నాకు. అంటే అదే ద్వారబంధం అనుకున్నాడు, సెల్ఫ్ అనుకున్నాడు, కిటికీ అనుకున్నాడు, అది సరిగ్గా వినపడలేదు. అది ఎక్కడ పెడతారండి అంటున్నాడు. అంటే అది ఎక్కడ పెట్టడం ఏంటంటే, ఏమంటున్నారండి పాస్టర్ గారు అన్నాడు. క్రీస్తు అండి అన్నాను. ఓహో యేసుప్రభు అండి, అయితే అక్కర్లేదండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మా ఊర్లోనే ఒక మాస్టర్ ఉండేవారు. ఆడికి 4 ఆడపిల్లలు. ఎవరో అన్నారంట, మీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఈ కిటికీ తీసేసి అటు, ఈ తలుపు ఏమో ఇటు, ఈ నుయ్యి మూసేయండి, ఈ బాత్రూమ్ వెనకట్టండి అన్నాడట. ఆయన పెళ్ళికి దాచిన డబ్బులన్నీ ఎట్టి మొత్తం ఇల్లంతా మార్చేసాడండి. మార్చేసిన తర్వాత మాస్టర్ అన్నాడు నాతోటి, పాస్టర్ గారు ఇల్లు మార్చి 3 సంవత్సరాలు అయిందండి, ఇదివరకైనా అప్పుడప్పుడు సంబంధాలు వచ్చాయి, ఇది మార్చినాక ఒక సంబంధం రావట్లేదండి అన్నాడు. దేవుని బిడ్డలారా, పెళ్ళికిని మన కిటికీకి ఇంకా ఈశాన్యం పెరిగిపోయిందంట. ఏంటండి దేవుని బిడ్డలారా, వాస్తుశాస్త్రం గురించి చెప్తాను వినండి. వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే, భూమికి 8 దిక్కులు ఉన్నాయట. 8 దిక్కుల్ని 8 దిక్పాలకులు మోస్తున్నారట. అందులో ఓ బక్కోడట, అక్కడ బరువు పెట్టకూడదంట. నేను అన్నాను, మరి అడిగాను, హార్లిక్స్ అన్నా బి కాంప్లెక్స్ టానిక్ అన్నా పట్టించేపోయి, కానీ భూమికి 8 దిక్కులు ఉన్నాయా, 8 దిక్పాలకులు మోస్తున్నారా, అందులో బక్కోడా, అక్కడ బీరు పెట్టకూడదు, బరువు పెట్టకూడదా, నువ్వు చూసావా సన్నా చూడ. బైబిల్ ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుందండి, భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గిరగిరా తిరిగేదాన్ని మొయ్యాలంటే మోసేవాడు ఎంత స్పీడ్గా తిరగాలండి. తిరుగుతాడు, బుర్ర ఏమైనా పని చేద్దా, నడుస్తుంటేనే బుర్ర తలపోడు వచ్చేదంటేనే. వాస్తు శాస్త్రం అంత మోసం ఇంకొకటి లేదు. దేవుని బిడ్డలారా, వాస్తు కాదు మనకు కావాల్సింది ఎవరు, క్రీస్తు. జాగ్రత్త వినండి, నా ప్రసంగం విని ఇల్లు కట్టేటప్పుడు వాస్తు అబ్జర్వ్ చేయకుండా కట్టేసావనుకో, పరిస్థితులు బాగోక అమ్మవలసి వచ్చింది అనుకో, వచ్చి చూసిన వాళ్ళు అందరూ వాస్తు లేదో వెళ్ళిపోతున్నారు అనుకో, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు శపిస్తావు. ఆడి మాటలు నేను ఇలా చేశాను. నేను ఈవేళ అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరవి. ఈ సమస్య ఎలా తీర్చాలో చెప్పాలి మీరు. హల్లెలూయా. గరికిపాటి నరసింహరావు గారు అన్నారు, వాస్తు అంటే ఏమీ కాదండి, వాస్తు అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో మనకు అనుకూలంగా ఉంచుకోవడం కోసమే గాలి వెలుతురు ప్రసరించి ఇన్ఫెక్షన్స్ రాకుండా, నీరు స్టాగ్నేట్ అవ్వకుండా, విశాలంగా వెలుతురు గాలి వస్తే ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో చూసుకుంటే సరిపోద్ది. అంతేగాని దీన్ని పెద్ద చేసేస్తున్నారు హిందువులు, అది తప్పు అన్నారు. తర్వాత హిందువులు అందరూ వాస్తు శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి తెలుసా, వాస్తు దోషములు క్రీస్తు ప్రార్థన వలన తొలగింపబడును అనో స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మీకు ఒక మాట చెప్తాను. దూర ప్రాంతం ప్రయాణం చేసేటప్పుడు బస్సులో డ్రైవరు భోజనానికి ఆపుతాడు. హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు మనతో పాటు డ్రైవరు కండక్టర్ కూడా భోజనం చేస్తూ ఉంటారు. డ్రైవరు కండక్టర్ మనతో పాటు భోజనం చేస్తూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దా? ఏ డ్రైవరు కండక్టర్ ఇక్కడే ఉన్నాడు. అలాగే
ఈ సృష్టి అంతటిని, ఈ గ్రహాలన్నింటినీ కూడా తిప్పేటువంటి వాడు యేసయ్య. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. మొత్తం ఈ డ్రైవరే మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునగాక. డ్రైవర్ మనతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకని పెద్దలు అంటారు, వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో కూర్చున్నా మన మొక్కలు మనకే పడతాయి. బకెట్ ఆడి దగ్గర ఉంది, మొక్కల బకెట్ ఎవరి దగ్గర ఉంది? కనుక వడ్డించేవాడు మనోడైతే హల్లెలూయా. ఈ యొక్క గ్రహాన్ని, చక్రాలన్నీ తిప్పేవాడు యేసయ్య. ఇప్పుడు దేవుడు ఈ గ్రహ ఫలాలు, వార ఫలాలు, రాశి ఫలాలు తీసేసి దాని స్థానములో ఏం ప్రవేశపెట్టాడు తెలుసా? కృపావరములు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆత్మఫలం ప్రవేశపెట్టాడు, కృపావరాలు ప్రవేశపెట్టాడు. రాశి ఫలాలు, గ్రహ ఫలాలు, వార ఫలాలు కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ వరములు పొందుకొని మనము సమస్తమును అధిగమించి దేవుని యొక్క చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకని అన్నాడు, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, పండుగలను ఆచరిస్తున్నారు. మిమ్మల్ని గూర్చి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఎవరు చెప్పారు మన దేశంలో ఆషాఢ మాసంలో అత్తగారి ముఖం? ఆషాఢ మాసంలో అత్తగారి ముఖం అట అల్లుడు చూడకూడదట. మరి చూస్తే ఏం కోపం మొలిగిపోద్దాం. దేవుని బిడ్డలారా, ఈ బంధకాల నుండి మనం బయటికి రావాలి. దేవుని బిడ్డలారా, మీరు బాలురై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలకు లోనై ఉన్నారు. ఇదిగో దేవుని బిడ్డలారా, పంచభూతాల్లో ఒకటైనటువంటి ఏమంటే సూర్యుడు ఆకాశాన్ని ఏలుతూ ఉన్నాడు. పెద్ద జ్యోతి. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువు. మేము యుద్ధం చేస్తున్నాం, శత్రుశేషం ఉండడానికి వీలు లేదు, నువ్వు అస్తమించడానికి వీలు లేదు అని యెహోషువ ప్రార్థన చేయగా ఒక దినమంతా సూర్యుడు అస్తమించలేదట. దేవునికి స్తోత్రం కలుగునగా. సూర్యుడిని దేవుని భక్తుడు, క్రీస్తు భక్తుడు, యెహోవా భక్తుడు, యెహోవా భక్తుడు ప్రియులారా శాసించగా ఆకాశములో సూర్యుడు అస్తమించుకొని ఉండిపోయాడు. ఒక నరుని మనవి ఆలకించిన ఆ దినము వంటి దినము ఒకటి లేదట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకొక ఆయన సూర్యుడిని వెనక్కి పిలిచాడు, ఇదిగో నీకు ఏ సూచన కావాలి, నువ్వు బాగుపడబోతున్నావంటే నాకు 7 మెట్లు నీడ 10 మెట్లు వెనక్కే రావాలన్నాడు. 10 మెట్లు ఈ నీడ వెనక్కి రావాలంటే ఎవరు వెనక్కి రావాలా? సూర్యుడు వెనక్కి రావాలా. దైవజనుడు ప్రార్థన చేస్తే సూర్యుడు వెనక్కి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక ఆయన అన్నాడు భక్తుడు, యెషయా అట సూర్యుడికి రివర్స్ గేర్ వేసాడట, యెహోషువ సూర్యుడికి న్యూట్రల్ గేర్ వేసాడట, నువ్వు అక్కడ ఉండిపోమన్నాడట. దేవుని బిడ్డలారా, ఏ పంచభూతాల మీద దేవుని ప్రజలకు ఎంత అధికారం ఉందో. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన వర్షింపకూడనట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలా. శీతాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం జంపు. ఏ అంటే పెద్దయ్య గారు వద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అబ్బాబ్బా ఏం అధికారం అండి! ఒంగొంగి దండాలు పెట్టుకుని బతకడం కాదురా. నువ్వు సమస్తమును ఏలుబడి చేయి, సమస్తము నీకే లోబడాలని దేవుడు నియమించాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒంగొంగి దండగాలు పెట్టుకుని దాస్యమైన కాడి కింద నలిగిపోయిన రోజులు అయిపోయినాయి. ఇప్పుడు యేసు క్రీస్తులో మనకు స్వాతంత్రం, విడుదల ఉంది. హల్లెలూయా. పంచభూతాల్లో ఒకటైన సూర్యుడు యెహోషువ శాసించగా నిలబడిపోయాడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవల్ల. చాలామంది మీటింగుల్లో వర్షం వస్తే ఏమంటారు తెలుసా? సాతానుగాడు వర్షం పంపించేసాడు అంటున్నారు. బైబిల్లో ఉంది, అన్య దేవతలు వర్షం కురిపించగలరా? ఆడికి ఆ కెపాసిటీ ఉంటే ఏమండి ఏలియా బంధించినప్పుడు రోజు వర్షం కురిపించేదాడు. ఆడికి ఆ వర్షం కురిపించే కెపాసిటీ ఉంటే ఇప్పుడు మన మీద మీటింగ్ పెడితే మీటింగ్ దగ్గర అలా కొండపోత పనిచేస్తాడు. ఆడికి వర్షం కురిపించే అధికారం. అన్య దేవతలు వర్షం కురిపించగలరా? హల్లెలూయా. మనోళ్ళు వర్షాలు కురవకపోతే ఏమండి కప్పలకి పెళ్లి చేస్తున్నారు. వాన వాన వల్లప్ప, తిరుగు తిరుగు తెమ్మప్ప, తిరగలేను నరసప్ప, ఎవడ తిరగమన్నాడు ఎర్రప్ప. హల్లెలూయా. ఏ కప్పకైనా దానికేంటి సంబంధం? ఎర్రప్ప. హల్లెలూయా. ఎప్పుడురా నువ్వు బాగుపడతావు? దేవునికి స్తోత్రం కలుగునగా. అదా కప్ప, నువ్వా కప్పో?
ఏమండి వర్షాలకని కప్పలకి సంబంధం ఉందా? కప్పలు పెళ్లి చేస్తావా? దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అజ్ఞానకాలం ఉంది, అలా బ్రతికాం. ఈవేళ అజ్ఞానకాలం కాదు. ఏమండి, ఎవరు అధికారంలోకి వచ్చాం? యేసయ్య అధికారంలోకి వచ్చాం. మీరు బాలురై ఉన్నప్పుడు లోకము యొక్క మూలపాఠాలకు మీరు లోనై ఉన్నారు.